గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో శ్రీవారి భక్తులందరూ కూడా సకల సంపదలతోటి సత్సంతానాభివృద్ధితోటి దంపతులందరూ కూడా అన్యోన్య దాంపత్యముతోటి అదేవిధంగా పితృదేవత తృప్తితోటి అందరూ కూడా వర్ధిల్లాలి అని సంకల్పించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సన్నిధిలో నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రారంభించి నిర్వహించుకుంటున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ ఈనాటికి 8వ రోజులో మనం ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక విశూచికా క్రిమేః వినాశనార్థం సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వాణిజ్య దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయసిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణికాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోరక్షణార్థం చ సకల సంపత్ప్రదే
श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरम् प्रथमसर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे वाल्मीकीये उत्पत्तिप्रकरणान्तर्गतस्य विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराङ्गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे प्रथमः सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. ఒకానొక సందర్భంలో నారదులు అంతా సంచారం చేస్తూ యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. అక్కడ దృశ్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. గుట్టలు గుట్టలుగా పాపులందరూ వచ్చి పడిపోతూ ఉంటారు. నారదులకి ఆశ్చర్యం కలుగుతుంది. అరెరెరెరెరెరే, మంత్రోస్తి రామచంద్రేతి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతి ఏతదద్భుతం. కోరి కోరి కష్టాలు ఎవరైనా తెచ్చుకుంటారా? రామచంద్రుడి యొక్క దివ్య నామం ఉందే, అది తారకమే. ఎంత కష్టాన్నించైనా సరే ఒక తెప్పలాగా మునిగిపోయేలాంటి లోతున్న నదిలో కూడా, సముద్రాన్ని కూడా అది దాటించగలదే. కానీ ఎవ్వరూ దాన్ని ఒక్కసారైనా ఉచ్చరించి తరించకుండా వచ్చి వచ్చి ఇక్కడ పడిపోతున్నారే అని. శ్రీరామ మంత్రం అంత గొప్పది. చాలా విచిత్రం ఏమంటే, అక్షరాలు పలకాలంటే ఈ పళ్ళు లోపల ఉండేటటువంటి అవయవ భాగాలు అన్నీ సహకరించాలి. కానీ రామ అనే మాట అనడానికి పళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా ఏమీ కష్టపడక్కర్లేదు. అంతటి దివ్యమైనది ఈ రామనామం. ప్రస్తుత కాలంలో ప్రపంచమంతా వణికిపోతోంది. ఒకానొక దుష్కృత ప్రభావం వల్ల, ఒక దుశ్చేష్ట వల్ల. హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీనామ రాక్షసి అని ఒక చల్లటి ప్రదేశంలో ఉండేటటువంటి ఒక భయంకరమైన ప్రభావాన్ని కలిగినటువంటి ఒకానొక జీవి వణికించేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం ఏకమై వీళ్ళందరూ మనవాళ్ళు అని భావించి మనవాళ్ల కోసం మనం ఈ రామమంత్రాన్ని మననం చేసుకుంటూ ఏ రకమైనటువంటి రాగద్వేషాలు లేకుండా, తరతమ భావ భేదాలు లేకుండా, ఎక్కువ తక్కువ అనే సంకుచిత బుద్ధికి గురి కాకుండా ఈ రామకథాశ్రవణాన్ని మనం చేసేలాగా ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహించుగాక. నిన్నటి వరకు రాముడి యొక్క కొన్ని గుణగణాల్ని గురుదేవులు నారదులు వర్ణిస్తే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని అంశాల్ని చెప్తున్నారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో
సంక్షేప రామాయణంగా ఎసెన్స్ లాగా రసాయనంలాగా మనకి అందించినటువంటి బాలరామాయణం అనుకునేటటువంటి ఈ ప్రథమ సర్గలో 13వ శ్లోకం. ఓం ప్రజాపతి సమశ్రీమాన్ ధాతా రిపునిషూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. ప్రజాపతి సమః మన రాముడు చతుర్ముఖ బ్రహ్మగారైనటువంటి వారితో సమానమైన వాడు అన్నారు. అంటే రాముడు మనుష్యావతారంగా ఉన్నాడు కదా, మనుష్యావతారంగా ఉంటూ ప్రజాపతి గారంతటి ఉత్తమ గుణాల్ని ప్రదర్శిస్తాడు కనుక ప్రజాపతితో సమానుడు అని వర్ణించేరనమాట. ఏమిటి ప్రజాపతి సమత్వం అంటే ప్రజలను పరిపాలించడం, తన కన్న బిడ్డల్లా చూసుకోవడం. దీన్ని ఇంకా ధాత అనే మాటతో తరువాత వర్ణిస్తారు. ఆ తరువాత శ్రీమాన్ అని ఒక మంచి మాట చెప్పారు. రాముడిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో, ఎంత వినయం ఉందో, ఎంత విధేయత ఉందో, అంతకంటే కూడా ఒక మంచి డ్రెస్ కోడ్ కూడా ఉందిట. రాముడు వేషం వేసుకుని అలంకరించుకుని బయటకు వస్తే రాముణ్ణి చూడాలా, రాముడి వేషం చూడాలా, వేషం చూడు రాముణ్ణి చూడు అనుకుంటూ ఉంటారట. కనుక శ్రీ అన్నదానికి వేషరచన అని నిఘంటువు అర్థం చెప్తోంది. అంతేకాదండోయ్, ఈ మంచి వేషరచన వల్ల అంటే ఆహార్యం వల్ల, మంచి వస్త్రాలంకరణం వల్ల కలిగినటువంటి శోభ. అంటే కొంతమంది దగ్గర చెప్తూ ఉంటారు, హారం వల్ల కంఠానికి అందం వచ్చిందా, కంఠానికి హారం వల్ల అందం వచ్చిందా అని. అంటే అది చెప్పలేకుండా ఉందిట మన రామచంద్రుడి దగ్గర, అంతటి శోభగా ఉన్నట్ట. ఇంకొక భావం ఉంది, ఏమండి ఈ శోభలు కేయూరాన విభూషజంతి పురుషం హారాహ న చంద్రోజ్వలాహ న స్నానం న విలేపనంచ కుసుమం న అలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి సతతం యా సంస్కృత ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని చెప్పారు. అంటే నోటి మాట చాలా అలంకారాన్ని ఇస్తుందిట. పెద్ద పెద్ద కేయూరములు, భుజకీర్తులు, లేకపోతే మెడలో హారాలు, చెవులకి పెట్టుకునేవి, వీటన్నింటి వల్ల వచ్చేటటువంటి అందం సౌందర్యం కంటే కూడా మంచి మృదువైనటువంటి మధురమైన తీయటి మాట చాలా అందాన్ని ఇస్తుంది. కనుక అలాంటి మాటను ఇక్కడ శ్రీ అని చెప్పారన్నారు. ఎంత గొప్ప అంతరార్థమో. మనం అందరం కూడా రాముడిలాగా మారాలంటే ఇది సాధ్యమా అసాధ్యమా? మనం మంచిగా మాట్లాడగలమా మాట్లాడలేమా? ఎప్పుడు అవతల వ్యక్తిని పొడిచేలాగా బాధించేలాగానే మనం ఉండగలమా? మనకి ఈ అందం వద్దా? మనకి ఈ ఆకర్షణ వద్దా? మనం పెద్ద పెద్ద పీతాంబరాలు పట్టుబట్లు కట్టుకోలేకపోయినా అందంగా చలామణి అయ్యేలాగా ఆ మంచి మాటను మనకు అంటగట్టాలన్నట్లుగా, అంటే మనకి బాగా వంట పట్టించాలన్నట్లుగా నారదులు రాముడు గురించి చెప్తున్నారన్నమాట. కనుక రాముడు మంచి ఆహార్యంతో, మంచి శోభతో, మంచి తీయటి మాటతో వెలిగిపోతూ ఉన్నట్ట. సిరి అంటే కాంతి అని కూడా అర్థం. శ్రీమాన్ ప్రజాపతి సమశ్రీమాన్ ధాత పోషకుడట. ఇంట్లో యజమాని భార్య తిందా లేదా, పిల్లవాడు చదువుకుంటున్నాడా లేదా, వాడు బడికి సక్రమంగా వెళ్ళొస్తున్నాడా లేదా, వాడి సైకిలు వీధిలో పెట్టి మర్చిపోయాడా, ఇంట్లో పెట్టాడా లేదా, బైకు మీద వేగంగా వెళ్తున్నాడా, నిదానంగా వెళ్తున్నాడా, హెల్మెట్ పట్టుకెడుతున్నాడా, ఇలాంటి తపన పడి తాపత్రయంతో అంతా కాచుకుంటూ ఉంటాడు. ఎన్నో ఆఫీస్ పనులు ఉండొచ్చు, ఎంతో ఒత్తిడి ఉండొచ్చు, కానీ యజమాని కదా. మరి ఈ వసుధైక కుటుంబకానికి యజమాని అయిన మన రాముడు ఇంకెంత బాధ్యతగా, ఇంకెంత పోషకుడుగా ఉంటాడు. కనుక ధాత అని చెప్పారు నారదులు. ఆ తరువాత రిపునిషూదన, అక్కర్లేని కంటకములైనటువంటి అంశాల్ని ఎప్పుడు ఏరి పారేస్తూ ఉంటాడట, లేకపోతే అవి గుచ్చుకుంటూ ఉంటాయి. ముల్లుకి గుచ్చడమే స్వభావం. అది విరిగిపోయినా పర్వాలేదు, కానీ కాల్లో దిగిపోయి మరీ విరిగిపోతుంది, అది కంటకం. అలాంటి కంటకాల్ని నిషూదన ఎరేసేవాడు ఎప్పటికీ అని తాత్పర్యం. ప్రజాపతి సమశ్రీమాన్ ధాత రిపునిషూదన రక్షిత జీవలోకస్య. ఈ రకంగా ఈ లోకమంతా తనదే, తనవాళ్లే, తన సంతతే అని అనుకుంటూ రక్షించుకుంటూ ఉంటాడట. ఎలా రక్షిస్తాడండి రాముడు? మనల్ని రక్షిస్తున్నాడా? మా పిల్లల్ని రక్షిస్తున్నాడా? ఎక్కడైనా కనిపించాడా? ఆయన ఊసి ఎక్కడైనా వినిపిస్తోందా?
అయ్యయ్యో అలా కాదండి, రక్షిస్తున్నాడు కనుకనే మనం ఇంకా ఇలా పదిలంగా ఉన్నాం. ఎలా రక్షిస్తాడండి? నా దేవాదండమాదాయ రక్షంతి పశుపాలవత్. దేవతలకి ఇది స్వభావం. కర్ర తీసుకుని ఒక గొర్రెల్ని దారిలో పెట్టినట్లుగా అలా అలా తోలుతూ గొర్రెల కాపరి మాదిరి చేయడు మన రాముడు. మరేం చేస్తాడు? ఎంతు రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం. ఇది చాలా సూక్ష్మమైనది. ఇన్ని వేల కోట్ల జీవరాశులు, ఇలాంటి వాళ్ళందరికీ ఒక్కొక్కడికి వచ్చి చెప్తే కూడా ఎక్కడా అర్థం కాదండి. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నారండి. కలి ప్రభావం, అది ఆ చెడ్డ బుద్ధి అలా తోస్తూ ఉంటుందన్నమాట. ఆ స్థితిలో మరి మన రాముడు అందరినీ రక్షించుకోవాలంటే ఎలా చేయగలుగుతాడు అంటే బుద్ధ్యా సంయోజయంతి తం అని చెప్పేదన్నమాట. ఒక ఆలోచన కల్పిస్తాడు. అయితే మనం తెల్లవారి పెంద్రాళే లేచి స్నానం చేసుకుని ఏదో రామాయణం వినాలి, లేకపోతే ఏదో చదువుకోవాలి, భక్తిగా ఉండాలి, పద్ధతిగా మన పనులు మనం చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ కలి ప్రభావం వల్ల, తినే ఆహారంలో ఉండే దోషాల వల్ల, హెచ్చుతగ్గుల వల్ల. ఎందుకంటే ఆహార శుద్ధవు సత్వశుద్ధి అని చెప్తారు. తినే ఆహారాన్ని బట్టి కూడా మనకి బుద్ధులు కలుగుతూ ఉంటాయి. ఈ అంతర్యామి ప్రేరణ వల్ల కూడా బుద్ధులు కలుగుతూ ఉంటాయి. ఇది మంచిది అని చెప్పే లోపే 10 అంశాలు వచ్చి దాన్ని కప్పేస్తూ ఉంటాయి. అలా కప్పించుకోకుండా నిలబడి ఈ కలిగినటువంటి బుద్ధిని ఒక అంకురంలాగా, మొలకలాగా పైకెత్తుకుని కలుపు మొక్కల్ని ఏరేసి నిలబెట్టుకున్నవాడే మహారాజు అవుతాడనమాట, విజేత అవుతాడనమాట, గొప్పవాడు అవుతాడనమాట, మహాత్ముడు అవుతాడనమాట. కనుక అలాంటి బుద్ధి ప్రేరణ ద్వారా ప్రతి ఒక్కరిని రక్షిస్తూ ఉంటాడనమాట. మీరు గమనించండి, చిట్ట చివరికి ఒక చిన్న ఉదాహరణ. మనం ఓ దోమనో దేన్నో చంపుదామనుకుని ఒక దోమల బ్యాట్ పట్టుకుంటాం అనుకోండి. ఆ మస్కిటో బ్యాట్ ఇలా ఆడించే లోపు అక్కడ ఎగురుతున్న దోమ, లేదా అప్పటిదాకా అక్కడే వాళ్ళున్న దోమ అలా ఎగిరి పక్కకి పోతుందన్నమాట. అంటే దాని ఆయువు ఉండగా దాన్ని అది ఎలా రక్షించుకోవాలో రక్షణ కవచం ఏదీ లేకపోయినా దాని బుద్ధి అలా ప్రేరేపింపబడి అలా పక్కకి పోయి అది బతికిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఒక దోమ, మనం ఒక ప్రభావవంతమైనటువంటి ఒక ఎలక్ట్రికల్ మస్కిటో బ్యాట్, వీటన్నింటి ముందు దోమ ఎంత చిన్నదండి. అంటే ఈ బుద్ధి ప్రేరణ ద్వారా సకల జీవరాశిని, సకల ప్రాణికోటిని, సకల సృష్టిని కూడా రక్షించుకుంటూ ఉంటాట. అయ్యా ఇంత అర్థం ఎలా వచ్చిందండి ఇందులో, మరీ చెప్పేస్తున్నారు మీరు అని అనుకుంటారేమో. ధర్మస్య పరిరక్షిత, అక్కడే చెప్తారు. నీ చేత ఒక ధర్మం చేయిస్తాడు. ధర్మం చేయించడానికి పురోహితుడా రాజు? మన రాముడు బ్రహ్మగారా, గురుగారిలాగా వచ్చి కూర్చున్నాడా? అవును, గురువుల్ని ప్రేరేపిస్తాడు, ఆచార్యుణ్ణి ప్రేరేపిస్తాడు. ఆ శ్రీనివాసుడి రూపంలో తూర్పు ముఖంగా అక్కడ ఉండి ఉత్తర ముఖంగా మనల్ని ఇక్కడ కూర్చోపెట్టి ఇలా చెప్పిస్తున్నాడంటే శ్రీమద్ రామాయణం వినడానికి ఒక ముఖ్యమైన నియమం చెప్తారు. వక్త తూర్పు ముఖంగా ఉండాలి, శ్రోత ఉత్తర ముఖంగా ఉండాలి అని. నిజంగా ఇక్కడ పలికిస్తున్నది స్వామి, వేరొకటి కానే కాదు. కనుక ఆ అర్థం అందులో అలా వచ్చేలాగా నారదులు ఉపదేశం చేశారు. ఏమని? ధర్మస్య పరిరక్షిత, మనందరి చేత కూడా ధర్మం చేయించి, మంచి పని చేయించి, ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టేద్దాం అని అనుకున్నా, ఏదో భార్య మాట విని ఏదో సేవింగ్స్లో పెట్టండి అని అంటే పెట్టిన దానికి ఎప్పుడో పెట్టింది ఇప్పుడు కలిసి వచ్చింది అని ఆ కలిసి వచ్చిన నాడు డ్రా చేసి ఎంతో ఆనందిస్తూ ఉంటాడే, ధర్మం కూడా అలాంటిదే. కనుక మన ధర్మాన్ని అంతర్యామిగా ఉండి ప్రేరేపించి రక్షిస్తూ జీవలోకాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట. కనుక రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత అన్నారన్నమాట. అంతేకాకుండా ఆ తరువాత సర్వశాస్త్రార్థతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియ సాధు అదీనాత్మా విచక్షణ అన్నారు. ధర్మరక్షణ, లోకరక్షణ, ప్రజాపతి సామ్యం, ప్రజాపతిలాగా పోషకత్వం, వీటన్నింటినీ రాముడి గుణాల్ని వర్ణించారు కదా. అసలు మన రాముడు ఏదో బాగా ఒక సీనియర్గా ఉండి పెద్దగా చదువు అబ్బకపోయినా చలామణి అయిపోతున్నట్ల. ఓ ఇదొక శ్లోకం ఉంది, మన్నించాలి. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగతత్వజ్ఞ ధనుర్వేదే చ నిష్ఠిత.
రాముడి చదువు వర్ణించాలి వర్ణించాలి అనే తాపత్రయంలో ముందుకి దాటేస్తోందన్నమాట బుద్ధి. ఈలోపు ఉన్న ఈ మాటను కూడా వివరించుకుని రాముడి చదువుని చెప్పుకుందాం. రక్షితా స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని రక్షించుకుంటాడు ఎప్పుడు అన్నారు. తన ధర్మం ఏమిటి అంటే క్షత్రియుడు కదా, లోక సంరక్షణం. ఇప్పుడే మనం అనుకున్నాం రక్షిత జీవలోకస్య అని. తన ధర్మాన్ని రక్షించుకోవడం ఏమిటండి? అసలు ధర్మాన్ని రక్షించడం అంటే ఏం చేయాలి? డబ్బు అయితే దాచుకుంటాం, ఏదో నగలు అవే అయితే జాగ్రత్త పెట్టుకుంటాం, ఏదో వస్తువులు వాహనాలు అంటే ఓ షెడ్లో పెట్టుకుంటాం, కవర్ కప్పుకుంటాం, ఏదో చేస్తాం. శరీరాన్ని రక్షించుకుంటాం, చలేస్తే కప్పుకుంటాం, ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం, ఏదో చేస్తాం, ఇలా కాపాడుకుంటూ వస్తాం. మరి ధర్మాన్ని రక్షించడం ఏంటండి అంటే సాదరంగా ఆచరించడం, ఇష్టంగా పాటించడం. మనకి ఉపనయనం అయిందనుకోండి, నైనా సంధ్యావందనం చేయాలని చెప్తారనుకోండి, ఓహో ఇవాళ నుంచి నాకు ఇదోటి తగులుకుందా అని అనిపించదు రాముడికి. లేకపోతే తెల్లవారింది రేపు మనం పూజ చేసుకుంటున్నాం, లేకపోతే ఏదో వ్రతం చేస్తున్నాం, పిల్ల పెళ్ళికి ఏదో పలానా లాగా ముడుపు కట్టాం, ఏదో పలానా పని చేయాలి, ఓహో ఇదోటి ఉందా ఇప్పుడు, ఇవన్నీ నాకు ఎలా అడ్జస్ట్ అవుతాయి, నా పనులే నాకు చాలా ఉంటాయి అని అనుకోడు రాముడు. ఎంతో ఇష్టంగా ఎంతో ఆదరంగా ఆ పూజ, ఆ భక్తి, ఆ శ్రద్ధ, తన నియమ నిష్ఠలకి అన్నింటికీ లోబడి ప్రజాపాలనం కూడా చేస్తూ ఉంటాడు. అంటే తనకు నచ్చినవి ఎంత ఇష్టంగా లోకంలో చేస్తూ ఉంటారో తన కర్తవ్యాన్ని కూడా అంత ఇష్టంగా పాటించడం అనేదే ధర్మాన్ని సాదరంగా అనుష్ఠించడం అనేదే ధర్మాన్ని రక్షించుకోవడం అని అన్నమాట. ధర్మాన్ని రక్షించుకోవడం అంటే అసలు ధర్మం అంటే ఏమి అని అన్నారు. అంటే 10 లక్షణాలు చెప్తారు ధర్మానికి. ధృతి, క్షమ, అస్తేయం అని మొదలుపెట్టి చెప్తారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అనుకున్న కర్తవ్యం అయినటువంటి అంశంలో నిలకడగా ఉండగలగడం, నిలబడిపోవడం అనేది ధృతి. ఎంతగా బాధ పెట్టినా సరే అవతలి వాళ్ళు, ఎంత పరిస్థితులు ఎదురైనా సరే తట్టుకుని నిలబడగలగడం భూదేవి అంతటి ఓర్పు, క్షమ. ఇది ఒక రెండో గుణం. మనం ఎంత అవసరంలో ఉన్నా సరే, అవతల వాడి దగ్గర ఎంత ఉన్నా సరే తెలుసో తెలియకో కొంచెం చేతిబాటితనం చూపించడం అనేది స్థేయం. ఈ చౌర్యం లేకుండా ఉండడం అనేది అస్థేయం. ధృతి, క్షమ, అస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ. ఆ తర్వాత ఇవి 2, 4, 5 అన్నమాట. ఏమి శౌచం అనేది ఒకటి, నిన్న మనం దాని గురించి బాగా వివరించుకున్నాం. శరీర శుద్ధి, చిత్తశుద్ధి, ఏ ఆలోచనలు లేకుండా ఉండడమే చిత్తశుద్ధి. ఆ తరువాత ఇంద్రియ నిగ్రహం. ఇంతకుముందు దమం అనేది చెప్పుకోవలసి ఉంది, అది అంతరింద్రియ నిగ్రహం అంటారు. ఇంద్రియ నిగ్రహం అనే శబ్దం దగ్గర కన్ను, ముక్కు, చెవి వీటికి లోబడిపోయి వాటి వెనకాల పడి మనస్సు పరిగెత్తకుండా ఉండేలాగా కొంచెం నిదానించి జాగ్రత్తగా ఉండడం. ఒక మాట చెప్తారు, నచ్చింది తినకూడదా, మనకి చాలా ఇష్టమైంది వినకూడదా, మనకి పరుపు మీద పడుకునేటటువంటి భాగ్యం లేదా, కష్టపడిపోతూ ఉండాలా ఎప్పుడు? అయ్యో అలా కాదు, అన్నీ అనుభవించవచ్చు. కానీ విషయాన్ సేవేత కాలే ముక్త్వా తత్పరతాం వశి అని కామందక నీతి శాస్త్రం చెప్తోంది. దాని యందే ఒక వ్యసనంగా, పరుపు లేకపోతే నాకు నిద్ర పట్టదు, నాకు ఇంత వేడిగా లేకపోతే కాఫీ సహించదు, నాకు ఈ గ్లాస్తో ఇస్తే తప్ప నాకు ఇలా నచ్చదు, లేకపోతే నాకు పలానా లాగా వింటే తప్ప నాకు రుచించదు, ఈ రకంగా ఉండకూడదు. ఎలా అయినా సరే సర్దుకుని దొరికిందా అందంగా ఆస్వాదించాలి, దొరకలేదా సరే కానీ అని అనుకోగలగాలి. అది ఇంద్రియ నిగ్రహం అంటే. అంతేగాని కళ్ళకు గంతలు కట్టేసుకుని, చెవుల్లో దూదులు పెట్టేసుకుని, ఒంటి నిండా ఏదో ఒక రగ్గు కప్పుకుని వేసవి కాలంలో మండు ఎండలో అటు ఇటు తిరుగుతూ ఉంటే అది ఇంద్రియ నిగ్రహం అని ఎవ్వరు ఎక్కడ చెప్పలేదు. కానీ మన అలవాట్ల వల్ల మన సుఖాల కోసం అవతల వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడమే ఇంద్రియ నిగ్రహం, అది ధర్మలక్షణం. ఆ తర్వాత ధీహి, విద్య అని చెప్పి ఇంకొన్ని అంశాలని చెప్పారు. మంచి ప్రజ్ఞ, మంచి పాఠవం ఉండడం, ఆ తర్వాత మంచి విద్య ఉండడం, ఆ తర్వాత సత్యం, నిజం మాట్లాడడం, ఆ తర్వాత అక్రోధం, చీటికి మాటికి చిరుబురులాడుతూ అవతల వాళ్ళకి ఆ సన్నివేశాన్ని స్పాయిల్ చేయడం అంటారే అలాగా ఆ సందర్భాన్ని చెడగొట్టడం అనేటటువంటి
ఎలాంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్నైనా కోపం పాడు చేసేస్తుంది అనమాట. అందంగా కలిసి ఎంతో ముస్తాబై బయటికి వెడదామని బయలుదేరతారు. ఏదో జేబులో పెన్ను పెట్టడం మర్చిపోతుందేమో పాపం ఇల్లాలు, లేకపోతే షూ తుడవడం మర్చిపోతుందేమో, లేకపోతే కారు కీస్ ఎక్కడో పెడతాడు. 5 నిమిషాలు ఆగండి, మీరు కూర్చోండి స్వామి, నేను వెతికిస్తానని చెప్తుంది భార్య. నాన్నగారు నేను చూస్తాను నాన్నగారు, నేను పొరపాటున ఎక్కడో పెట్టేశాను నాన్నగారు అంటూ ఉంటాడు. వీడికి పట్టరాని కోపం, నీకు ఎప్పటికీ క్రమశిక్షణ నేర్పలేను, మీకు అసలు బాధ్యత లేదు, అది లేదు ఇది లేదు. ఏమిటి కోపం అంతా? 3 గంటల సినిమా చూస్తున్నంతసేపు ఏకాస్తైనా ఆనందం ఉంటుందా? ఏదైనా సంతోషం మిగులుతుందా? ఈ ఒక్క వ్యక్తి ఆ క్షణం తమాయించుకోవడం వల్ల కదా ఆ 3 గంటల సినిమా రుచించడం రుచించకపోవడం అనేది ఏర్పడుతుంది. సంతోషంగా వెళ్దామని బయలుదేరుతారు, ఏదో జూదంలో ఓడిపోయిన ధర్మరాజులాగా మొహాలు వేళ్లాడేసుకుని కూర్చుంటారు. ఎంతో కోల్పోయినట్లు దిగులుగా ఇంటికి వస్తారు. జన్మలో మళ్ళీ ఎప్పుడూ అడగకూడదురా బాబు నాన్నగారిని అని అనుకుంటారు. ఎందుకు? అసహనం, తట్టుకోలేనితనం, కోపం. అది ధర్మలక్షణం కాదు. కనుక ఈ విధమైనటువంటి ధైర్యము, ఈ సత్యము, అక్షమ అంటే క్షమ ఉండడం, అక్షమ లేకుండా ఉండడం, ఇలాంటి అంశాలన్నింటితో కూడినటువంటి ఒక ముద్ద, ఒక ధర్మం అనేది ఏదైతే ఉందో దానిని మన రామచంద్రుడు ఎంతో సాదరంగా ఇష్టంగా ఆచరిస్తూ ఉంటాడట. కనుకనే రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అన్నారు. ఇది ఇంకా చాలా విచిత్రం. కొంతమంది వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు చూసుకోగలుగుతారు, ఇంకా మిగతా ఇల్లు వాకిలి విషయాలంతా నీ తంటాలు నువ్వు పడు అని భార్యకో ఎవరికో కొడుకో లేకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళకో అప్పు చెప్పేస్తారు. అంటే ఆఫీసులో ఎంత అందంగా చక్కబెట్టగలిగినా ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళని కూడా ముఖ్యులుగా భావించి అంతవరకు సార్సారంటూ అక్కడక్కడ వంగి వంగి చేతులు కట్టుకున్నవాడు కాస్త ఇంట్లో పెద్ద వీరంగం తొక్కేయకుండా తన వాళ్ళని కూడా తనతో సమానంగా ఆదరించి రక్షించుకునేటటువంటి ఒక మంచి స్వభావం మన రామచంద్రుడి. ప్రతి వ్యక్తిని తన వ్యక్తిగా అనుకుంటాడు. కనుకే శూర్పణఖ ముక్కు చెవులు కోయించేశాడు రాముడు, లక్ష్మణుడు కోసేశాడు. శూర్పణఖ ఎంత కోపంగా ఉండాలి! కరుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరమ్మా నీకు ఈ పరిస్థితి రప్పించింది అని అడిగాడు కరుడు. 5 తలలున్న పాముతో ఆడుకుంటున్నాడు వాడెవడో, సామాన్యమైన విషయం కాదు, నాతో పెట్టుకుంటున్నాడు అనేటప్పటికీ శూర్పణఖ చెప్తుంది, తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మనోహరౌ. ఒక శత్రువు గురించి, తనని కష్టపెట్టినటువంటి ఒక వ్యక్తి గురించి ఎవరైనా ఎక్కడైనా పాజిటివ్గా చెప్తారా? రాక్షసులు చెప్తారా? ఒకానొక రాక్షస స్త్రీ అయోముఖి, అంటే మొత్తం ఇనుముతో తయారు చేసినట్లుగా ఉంటుందన్నమాట ఆ ముఖం, ఆ విగ్రహం, ఆ తీరు. మొన్న మనం అనుకున్నాం సాముద్రిక లక్షణాలని బట్టి వాళ్ళ మెంటాలిటీ ఏదో తెలుస్తుందని. కానీ మన రామచంద్రుడి గురించి చెప్పేటప్పుడు మాత్రం మాటలు అలా రాలేదు. ఒకానొక శూర్పణఖ, ఒక రాక్షసి చెప్పిన మాటని నేటికి వైష్ణవాగ్రేసరులు ఆ సాత్మోరా అనే కార్యక్రమంలో ఎంతో భక్తి శ్రద్ధలుగా తలుచుకుని అది చదువుకుని దండం పెట్టుకుంటారు. తరుణవు మంచి యవ్వనంతో ఉన్నారు, రూప సంపన్నవు మంచి సౌందర్యంతో ఉన్నారు. అసలు యవ్వనం అంటేనే ఇదా అన్నట్లుగా. సుకుమారవు ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నారు. మనోహరవు అబ్బా మనసు ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నారు. అన్నయ్య రామలక్ష్మణులు వాళ్ళు తాపసవు బ్రహ్మచారిడవు అని వర్ణించింది. మరి మారీచుడు దెబ్బతిన్నాడు. రామ బాణం తగిలినటువంటి మారీచుడికి ఎక్కడైనా సరే రాజ్యం అనడానికి రా అనగానే వణుకొచ్చేస్తుంది అన్నమాట. ఒకానొక సందర్భంలో రథం అనడానికి రా అనగానే హడిలిపోతున్నాడు అనమాట. ఆ శబ్దం వినేటప్పటికల్లా, అంటే ఒక తండ్రి వల్ల చాలా భయపడినటువంటి పిల్లవాడు ఒక తప్పు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అన్నయ్య అనేటప్పటికల్లా నాన్న అన్నట్లుగానే వినిపిస్తుంది. గేటు చప్పుడు అయ్యేటప్పటికల్లా నాన్న వచ్చేసినట్లే అనిపిస్తుంది. ఆ లోపల ఆ అదురు బెదురు అలా ఉంటుందన్నమాట. అలాంటి మారీచుడు కూడా ఏమని చెప్పాడు? రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పాడు. అంతటి ధర్మమూర్తి అన్నాడు. స్వజనుల్ని రక్షించుకునేటటువంటి ఇంత సద్గుణాలతో ఉన్నటువంటి ఈ రామచంద్రుడు శత్రువుల చేత కూడా అంత ఘనంగా కీర్తింపబడ్డాడు. అలాంటి శత్రువుల్ని కూడా ఉద్ధరించాడు. అది స్వజన రక్షణం అంటే. ఒకానొక సందర్భంలో వాలి గురించి చెప్తారు. స్వజనస్య చ రక్షిత అంటే అదొకటి చెప్పుకుని వెళ్ళిపోతే 10 శ్లోకాలు కాదు కదా, ఈ సర్గంతా అవకొట్టే ఇచ్చు. సూక్ష్మంగా చెప్పి అసలు ఆదౌ రామతపోవనాభిగమనం అని ఒక్క శ్లోకంలోనే రామాయణాన్ని చెప్పేశారు.
రామతత్వం మనకి ఎలా వంట పడుతుందండి, మన బుద్ధులు ఎలా సన్మార్గంలో ప్రయాణం చేస్తాయండి. మనందరం కలిసి కట్టుగా ఆ రామతత్వాన్ని మనసులో పెట్టుకుని రామా 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 అని ఆ రాముణ్ణి ఎప్పటికీ కొలవగలుగుతామండి? ఎప్పటికీ దాని మీద మనకి ఇంట్రెస్ట్, ఆసక్తి కలుగుతుందండి? అది కలిగి ఎప్పుడు రాముడు మనకి వశమవుతాడండి? అందుకని ఎప్పటికీ మాట్లాడని మౌనమే ప్రధానంగా ఉన్న నారదులు మాట విప్పి, పెదవు విప్పి మాట్లాడడం మొదలుపెట్టి వర్ణిస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనకి మనమే ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ సంక్షేప రామాయణం ప్రథమ సర్గ అయిపోయిన తర్వాత వాల్మీకి చేతికి వస్తుంది, చక 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 ఒక్కొక్క శ్లోకం నడిపించేస్తూ ఉంటారు. 100 శ్లోకాలు ఉన్న సర్గ ఇది. ఆ తర్వాత 20 శ్లోకాలు 30 శ్లోకాలతో సర్గలన్నీ అలా గబగబా గబగబా పరిగెత్తేస్తున్నట్లుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పటి ఆనందం అప్పటిది. అంచేత మొట్టమొదటి అడుగు నెమ్మది నెమ్మదిగా పడాలి. పెళ్లి కూతురు ఉందనుకోండి, పరిగెత్తేస్తుందా? కళ్యాణ మండపంలోకి వచ్చేటప్పుడు పరిగెట్టుకుంటూ వస్తుందా? అలా బాగుంటుందా? కనుకనే నారద మహర్షి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదం, ఒక్కొక్క పదంలో ఒక్కొక్క బీజాక్షరం, ప్రతి శ్లోకంలోనూ రేఫ, వన్నీ బీజం, పాపాల్ని దగ్ధం చేసేటటువంటి దాన్ని అలా చొప్పించి చొప్పించి మన చేత చేయండ్రా సాధన, అక్షరలక్షలు అయిపోవాలి. ఈ రంబీజం పదే పదే తిరిగిపోవాలి. మొత్తం ప్రపంచంలో దుష్కృతం అంతా నీది, నీ పక్కింటి వాడిది, తెలిసిన వాడిది, చూసేవాడిది అన్నీ పోవాలి. కంటి చూపుతో పాపాన్ని భస్మం చేసేసేంతటి ఉపాసకులైపోవాలి అని అంతటి విశాల దృష్టితో, దివ్య దృష్టితో ఆలోచించి మనకి ఈ మాట చెప్తున్నారన్నమాట. మీరు గమనించండి, రామాయణంలో 24,000 శ్లోకాల్లో ఎక్కడైనా సరే రేప వన్ని బీజం లేకుండా మంత్రమే కనపడదు. నాకు వెతికినంతలో కనపడలేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు చెప్పండి ఒక్క మాట. అలాంటిది మహాప్రభావం కలిగినటువంటి మహాబీజాలన్నీ ఉన్నదనమాట. తపస్వాధ్యాయ నిరతం ఒక్క శ్లోకంలో ఎంత గమ్మత్తు ఉందో ఇంకొక సందర్భంలో మంచిగా మనం వర్ణించుకుందాం. సందర్భం వచ్చినప్పుడు దాన్ని కూడా స్వామి దయవల్ల మనవి చేయగలుగుతాను. సరే, ప్రకృతంలో ఒకానొక సందర్భంలో వాలిని చంపినప్పుడు వాలి అంటాడు, అంటే ధర్మాన్ని రక్షించేవాడు అన్నదానికి నిర్వచనం చెప్తున్నారు. ఎలా రక్షించడం అంటే వాలిని చాటుకుండా చంపాడు, ఒక్క బాణంతో చంపాడు. రాముడు ఏమిటి, రాముడి పరాక్రమం ఏమిటి, ఆ పద్ధతి ఏమిటి, అసలు ఆ తీరేమిటి? ఎదురుకుండా వెళ్ళి వాడిని అంతం చేసి పో అవతలకి అని అనకూడదా? అలా అనలేదు. ఎంతో ధర్మ సూక్ష్మం ఉంది అందులో. చచ్చిన తర్వాత, అంటే కొట్టిన తర్వాత పోయే ముందు స్వామి దర్శనమిచ్చాడు. ఆ దర్శనం రామ సాక్షాత్కారం చేత ఎంతో ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుందన్నమాట. కానీ వాలి దెబ్బతిన్నాడు కదా, ఆ బాధ గుండెల్లో ఉండిపోయి, ఎవరికైనా సరే పొరపాటుని ఇలా చెయ్యి తగిలితే కూడా మనం ఏదో కండువా కప్పుకుంటూ ఉంటే, ఏమయ్యా కన్ను కనపట్లేదా, కొడతామే అలాగా అంటాడు. ఏమండి చెయ్యి తగిలిందా అని అన్నాడు, కొడతామే అంటాడు. దారికి అడ్డొచ్చారనుకోండి, బ్రేక్ పడలేదు పాపం అవతలవాడికి, ఇంట్లో చెప్పి రాలేదా, నా దారికి అడ్డు వస్తామే? ఒక్క క్షణం ఆగి తమాయించుకోలేం. వాడి వల్ల మనకేదో కొద్దిగా ఇబ్బంది వచ్చింది, మన జర్నీకి ఒక చిన్న బ్రేక్ పడింది, అంతే విరుచుకుపోతాం, రివర్స్ అయిపోతాం. వాలి అలాగే చేశాడు. ఏమయ్యా నీకు ధర్మం తెలీదా? నువ్వు పెద్ద జెండా పెట్టుకుని నేను ధర్మ విగ్రహం ధర్మాత్మ సత్యసంధశ్చ చెప్పుకు తిరుగుతున్నవేటయ్యా, ఏమీ పద్ధతి? నేను నీకు శత్రువా? నేను నీకేమైనా అపకారం చేసేనా? ఎందుకు కొట్టావు నన్ను? పోనీ నాతో యుద్ధం చేద్దామనుందా? అంతముగాడివా? మరి ఎదురుకుండా రాలేదే, చెట్టు చాటు నుంచి కొట్టాల్సిన అవసరమే వచ్చింది. పోనీ నేనేదో తప్పు చేశాను అని అనుకుంటున్నావా? నేనే తప్పు చేయలేదు. ఒకవేళ నేను తప్పు చేస్తే నువ్వు దండించడానికి నువ్వేమైనా మహారాజువా? ఈ నారబట్టలు కట్టుకుని ఈ అడవిల్లో ఇలా కాలక్షేపం చేస్తున్నావు నువ్వు అంటే భరతుడు మహారాజు అని ఉద్దేశం అన్నమాట. ఇది నీ అయోధ్య అనుకుంటున్నావా? అంటే ఇది నీ ఏరియా నా ఏరియా అని మన వాళ్ళు పిల్లలు అనుకుంటూ ఉంటారే, అలాగా ఇదేమైనా నీ ఏరియా అనుకుంటున్నావా? నా ఏరియాకు వచ్చి ఇంతటి బలవంతుడైన నన్ను, నీకు ఏ సంబంధం లేకుండా, నీకు నేను ఏ అపకారం చేయకపోయినా పిరికివాడిలాగా చెట్టు చాటు నుంచి కొడతావా నన్ను అని అడుగుతాడు. రాముడు చెప్తాడప్పుడు, అస్సలు కోప్పడ్డు, నాయనా నువ్వు దెబ్బతిన్నావు, నువ్వు బాధలో ఉన్నావు, కానీ పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడకూడదయ్యా, మంచిగా మాట్లాడాలి. ధర్మ సూక్ష్మం చాలా రహస్యంగా ఉంటుంది. తొందరపడి ఏదో గాడిద గంపడి బొక్కేను అని చిన్నప్పుడు గురుగారు చెప్తూ ఉండేవారు. ఇంత ఊక తింటుంది, అది ఏమీ ప్రయోజనం లేదు. కోయిల ఉంది, ఇంత చిగురు తింటుంది, కుహు కుహు అంటూ ఉంటేనే హాయిగా ఉంటుంది. గాడిద అరిస్తే చాలా గాభరాగా ఉంటుంది, పడుకున్న వాడికి నిద్ర కూడా లేచిపోతాడు, మెలకు వచ్చేస్తుంది.
సరే, అలా సారాన్ని మనం వంట పట్టించుకోవాలి కనుక అంత మధురంగా అంత సూక్ష్మంగా రాముడు చెప్తాడు. నా తమ్ముడు భరతుడు రాజ్యం పరిపాలిస్తున్నాడు. ఇక్ష్వాకు వంశ చరిత్ర నీకు తెలియదనుకుంటా వాలి, ప్లవంగమా, తెలుసుకో. ఈ కొండలు గుట్టలు లోయలతో సహా సముద్రం హద్దుగా ఉన్నటువంటి ఈ భూమికి అంతకీ కూడా ఇక్ష్వాకులు అధిపతులు. నేను రాజ్యం చేయట్లేదనుకుంటున్నావా? రాజ్యం నా తమ్ముడు చేస్తున్నాడు. తమ్ముడి ఆజ్ఞతో ఈ వనాల్ని సంరక్షించుకుంటూ పరిపాలించుకుంటూ కంటకాల్ని ఏరేస్తున్నాను. ఇది నా పని. నేను తప్పు చేయలేదు అనుకుంటున్నావా? చాలా ఘోరమైన తప్పు చేసేవు నువ్వు. ఏమిటది అంటే, తమ్ముడి భార్యను నువ్వు నీ ధర్మచారిణిగా, నీ భార్యగా చూసుకోవడం, పాటించడం అనేది, ఆమెతో ఉండడం అనేది చాలా తప్పు. ముగ్గురు కూతుళ్ళు ఉంటారండి మనకి. ప్రతి వ్యక్తికి కూడా కన్న కూతురు ఒకరైతే, కోడలు ఒకరైతే, మరదలు ఒకరు, తమ్ముడి భార్య. అలాంటి కూతురితో సమానమైన దానితో కులుకుతున్న నిన్ను సంహరించాలా వద్దా? సంహరించాలి. మరి ఎదురుకుండా వచ్చి కొట్టాలి కానీ చాటుకుండా ఏమిటి అంటే, అప్పుడు చెప్తారు, నాయనా నువ్వు నేరస్తుడివి, నేను ప్రభువుని. ప్రభువు నేరస్తుడిని శిక్షిస్తే వాడికి పాపక్షయం అయిపోతుంది, వాడు స్వర్గానికి వెళ్తాడు. ప్రభువు కనుక అలా శిక్షించకపోతే, దుష్ట శిక్షణ చేయని నేరానికి ప్రభువు నరకానికి పోతాడు. అంతేకాకుండా శిక్షించకపోతే రెండు తప్పులు జరుగుతాయి. శిక్షించని నేరం ఒకటి, శిక్షించాల్సిన వాడిని చూస్తూ వదిలేయడం ఒకటి. ఈ ఔదాసీన్యం, ఉపేక్ష అనేది రెండు నరకాలు ప్రభువుకి, ఒక నరకం ఈ నేరస్తుడికి. కనుక ఇది తప్పించడానికి నేను ఈ పని చేశాను. నువ్వు నా మాంసం తినడానికి ఏమైనా పనికొస్తానా అని అడిగేవా? అది కాదు, అసలు కారణం వేరే ఉంది. ఏమనంటే, నేరస్తుడి ముఖం చూడకూడదండి ప్రభువు, కనుక చాటు నుంచి కొట్టాడు. ఎంత ధర్మ సూక్ష్మం ఉందో చూడండి. అంటే మంచిగా ఉండేవాడికి పరిస్థితులన్నీ అలా కలిసి వస్తాయి. ఒక రహస్యం ఏంటంటే అండి, వాలికి ఎవరు ఎదురు పడితే యుద్ధంలో వాడి బలమంతా వాలికి వచ్చేస్తుంది. మరి ఈ లైను, ఈ కథలో ఈ లైన్ ఇలా ఉండగా, రాముడు ఎదురుపడి యుద్ధం చేస్తే అది తప్పిందనుకోండి, ఆ క్యారెక్టర్కి విలువ ఉండదు అప్పుడు. కనుక రాముడు చాటు నుంచి కొట్టాడు. అయితే చాటు నుంచి కొట్టడం ఒక టెక్నిక్గానే ఉండిపోయేది. ఇది కనుక ధర్మం కాకపోతే, ఇది టెక్నిక్, ఒక యుక్తి కాదు. అందుకనే రామాయణం అనేటటువంటి మహారణవం యుక్తితో ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఆ శబ్దాలకు ఉండేటటువంటి అర్థం లోతెంతో గమనించి అర్థం చేసుకోవాలి అని చెప్తారు. భక్త్యా యుక్త్యా చ వ్యుత్పత్త్యా రామాయణ మహారణవ అని. ఇక్కడ ఉండేటటువంటి యుక్తి ఏమి అంటే, రాముడు ధర్మాత్ముడు, ప్రభువు, వాలి నేరస్తుడు కనుక చాటుకుండానే కొట్టాలి తప్ప వాడి ముఖం చూడకూడదు. ముఖం చూస్తే బలం అంతా వెళ్ళిపోతుంది అనేదేమో ఒక రహస్యం. ఆ బలం వెళ్లకుండా ఉండాలి అనేది యుక్తి. కానీ చాటుకుండా ఉండి కొట్టడం అనేది ధర్మ సూక్ష్మత. కాబట్టి కొట్టేనయ్యా అంటే, తన భర్తను చంపినటువంటి, వాలిని చంపినటువంటి పరిస్థితిలో తార వచ్చి, రామా ధర్మాత్ముడవయ్యా, నువ్వు మహానుభావుడవయ్యా, వేల వేల జన్మల మహాపుణ్య ఫలం కొద్దీ నీ నామ సంకీర్తనం, నీ దర్శన భాగ్యం ఇవి లభిస్తాయ్యా అంటుంది. అంటే తన వాళ్లను అందరినీ కూడా రక్షించుకుంటూ ఎంత పాటుపడకపోతే, శత్రువుల హృదయాల్లో కూడా దెబ్బతిన్నవాడు కూడా మంచిగా తలుచుకోగలుగుతున్నాడు అంటే, మన రాముడు ఎంత ధర్మ సంరక్షణం చేయడానికి పూనుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చనమాట. కనుకనే రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞ ధనుర్వేదే చ నిష్ఠిత. ఈ భాగం, దీన్ని శ్లోకంలో అర్ధభాగం అంటారు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ అనేదేమో తర్వాతి శ్లోకం. ఈ 1.5 శ్లోకంతో రాముడి యొక్క విద్యా వైభవాన్ని వర్ణిస్తున్నారు. అది గమనించినటువంటి వారందరికీ కూడా మంచి విద్య, మంచి సరస్వతీ కటాక్షం, మంచి విజ్ఞానం, పరీక్షల్లో జయం ఇవన్నీ కలుగుతాయి. కనుక వీటిని రేపటి రోజున మనం వివరించుకుందాం. ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగించుకుందాం. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా, ఏ బాధ లేకుండా ఆ రామచంద్ర ప్రభువు సర్వదా వెన్నంటి అదృశ్య శక్తిగా ఉండి రక్షించుగాక, రక్షించుగాక, రక్షించుగాక. శ్రీరామాయ నమః. స్వస్తి. ఇప్పటి వరకు ధర్మము, ధర్మ సూక్ష్మములతో కూడినటువంటి రామ కథను మనం విన్నాము. ఆ భావనను, ఆ అర్థమును తలచుకుంటూ శ్లోకాలను పారాయణ చేద్దాము.
ప్రజాపతి సమః సమః శ్రీమాన్ శ్రీమాన్ ధాతా ధాతా రిపునిషూదనః రిపునిషూదనః రక్షిత రక్షిత జీవలోకస్య జీవలోకస్య ధర్మస్య ధర్మస్య పరిరక్షిత పరిరక్షిత ప్రజాపతి సమః ప్రజాపతి సమః శ్రీమాన్ శ్రీమాన్ ధాతా ధాతా రిపునిషూదనః రిపునిషూదనః రక్షిత రక్షిత జీవలోకస్య జీవలోకస్య ధర్మస్య ధర్మస్య పరిరక్షిత పరిరక్షిత రక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వస్య ధర్మస్య స్వజనస్య చ స్వజనస్య చ రక్షిత రక్షిత వేద వేదాంగ వేద వేదాంగ తత్వజ్ఞః తత్వజ్ఞః ధనుర్వేదే చ ధనుర్వేదే చ నిష్ఠితః నిష్ఠితః రక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వస్య ధర్మస్య స్వజనస్య చ స్వజనస్య చ రక్షిత రక్షిత వేద వేదాంగ వేద వేదాంగ తత్వజ్ఞః తత్వజ్ఞః ధనుర్వేదే చ ధనుర్వేదే చ నిష్ఠితః నిష్ఠితః ఇతి శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే ప్రథమే సర్గే ప్రథమే సర్గే శ్లోకద్వయం శ్లోకద్వయం శ్రీరామస్తుతి నుండి మనందరము కలిసి పారాయణ చేద్దాము. శ్రీరామస్తుతి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఫలశ్రుతిః కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అధ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తరితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వంతు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా
सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे विशूचिकामन्त्रकथनं नाम 69तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशया शेषान्
आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैन्निकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय శ్రీనివాసాయ మంగళం. ఇప్పటి వరకు చక్కగా పారాయణ ప్రవచన కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాము. ఎప్పటిలాగానే మనం బాలకాండతో పాటుగా సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాము. ఈనాటికి 8వ రోజు ఉదయం 8:30 వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మరి ఈరోజు సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమంలో విశేషంగా దారిద్ర్య విమోచనము కోసము, అంటే నిర్ధనత్వం ఏదైతే ఉందో డబ్బు లేకపోవటం, ఆ డబ్బు లేకపోవటాన్ని విమోచన చేసి సకల సంపదలు కూడా కలిగే విధంగా చేయటం కోసమని సుందరకాండలోని 15వ సర్గ పారాయణం చేయాలి. అలాగే 5 అరటిపళ్లను నివేదన చెయ్యాలి. అదేవిధంగా జన్మాంతర సకల సౌఖ్య ప్రాప్తి కోసమని యుద్ధకాండలోని 131వ సర్గను పారాయణం చేయాలి. కట్టె పొంగలిని నివేదన చేయాలి. కావున ఈరోజు విశేషంగా దారిద్ర్య నివృత్తి కోసము మనం పారాయణ చేస్తున్నాం కాబట్టి సకల కార్యసిద్ధి పారాయణలో భక్తులందరూ కూడా 8:30 వారి వారి ఇళ్లలో సిద్ధముగా ఉండి ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.